అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కందిలి న్యూరాలజిస్ట్, సెంట్నీ హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్ చేయవాడ. ఇవాళ మనం ట్రెమర్స్ అంటే వణుకుల గురించి తెలుసుకుందాం. వణుకు అంటే ప్రధానంగా ఎక్కువ శాతం మనం ఓల్డ్ ఏజ్ చూస్తాం కానీ ఈవెన్ చిన్న పిల్లల్లో యంగ్ వాళ్ళలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో టైప్ అంటే ఎంత స్పీడ్ ఉంది, ఏ టైం లో వస్తుంది, రెస్ట్ లో వస్తుందా, లేక పని చేసినప్పుడు వస్తుందా, దాని మీద చాలా రకాలు ఉంటాయి. మనం కామన్ చూసేది ఎసెన్షియల్ ట్రెమర్ అంటాం. ఇది ఏంటంటే ఫ్యామిలీలో రన్ అవుతుంది. పెద్దల్లో ఎవరో ఒకరు కొండి వాళ్ళ పిల్లలకి ఆల్మోస్ట్ 50% వాళ్ళకి ఆటిజం డామినెంట్ రావచ్చు. దీంట్లో ఏమవుతుందంటే చేతుల్లో ట్రెమర్ రాసేటప్పుడు పెద్ద పెద్ద అక్షరాలు రావడం, వంకర రావడం జరగవచ్చు. తల కూడా లైట్ షేక్ రావచ్చు. మాట్లాడినప్పుడు కూడా లైట్ గా తడబడినట్టు రావచ్చు. వీళ్ళలో కొంతమంది లైట్ గా ఎర్లీ మత్ రావడం కానీ కొంచెం బిహేవియర్ తేడా ఉండొచ్చు. వీళ్ళలో ఏంటంటే మనం స్కాన్ చూసుకోవడం అండ్ ఏమైనా డిఫిషియన్సీ థైరాయిడ్ అలాంటి అబ్నార్మాలిటీస్ కరెక్ట్ చేసి మందులు ప్రొప్రానోల్ లాంటి మందులు బాగా పనిచేస్తాయి వీళ్ళకి. ఈ సరిగ్గా మందులు వాడితే వీళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్ లో కూడా సరిగ్గా రాయగలరు, కొంచెం వంకర తగ్గుతుంది. నాట్ ఓన్లీ వర్క్ లో కూడా ఆక్యుపేషన్ లో కూడా వీళ్ళు సరిగ్గా మందులు వాడతారు. అలా కాకుండా పార్కిన్సన్స్ ట్రెమర్ ఉంటుంది. అందులో ఏంటంటే ఒక పక్క ఎక్కువ ట్రెమర్ వస్తూ ఉంటుంది. అది రెస్ట్ లో రావచ్చు. పార్కిన్సన్స్ వాళ్ళకి ఏంటంటే మందుల ద్వారా ట్రై చేస్తాం. మందులు రెస్పాండ్ అవ్వకపోతే వాడికి ఎక్కువ ఉంటే డిబిఎస్ లాంటివి చేయొచ్చు. లేదంటే కొత్తగా అల్ట్రాసౌండ్ అబ్లేషన్ అంటున్నాం. ఇంతమంది యూఎస్లో చేస్తారు, బట్ ఇప్పుడు ఇండియాలో కూడా వచ్చింది. ఈ అబ్లేషన్ చేయడం వల్ల వాడికి చాలా బాగా తగ్గుతుంది. బట్ ఏంటంటే 6 months to 1 year చాలా వరకు తగ్గించవచ్చు. అలా కాకుండా స్ట్రెస్ తీసుకోవడం, బెనైనేషన్ కొంతమంది బెనైన్ గా ఉండొచ్చు. లేక కాకుండా మనం ఎక్కువ ఆలోచన ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ టైంలో కూడా ఒక రకంగా అనిపిస్తుంది. దాని ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ వీళ్ళలో మనిషిని రిలాక్స్ చేయడం, రిలాక్సేషన్ మందులు వాడి ప్లస్ వాళ్ళ బిహేవియర్ థెరపీ ఇవ్వడం వల్ల ఈ ఎగ్జాక్ట్ తగ్గించవచ్చు. అలా కాకుండా కొంతమందికి ఈ నుంచినప్పుడు షేక్ లా వస్తూ ఉంటుంది, మామూలు కూర్చున్నప్పుడు ఉండదు. దీన్ని ఏంటంటే ఆర్థోస్టాటిక్ ట్రెమర్ అంటారు. వీళ్ళలో వెన్నెముకలో ఎక్కడ నరం బాగా నొక్కున్నప్పుడు ఇలాంటి రావచ్చు. ఆ నొక్కోవడానికి కరెక్ట్ చేయడం, సో అవసరమైతే ఆపరేషన్ చేయడం వల్ల ఈ ట్రెమర్ తగ్గించు. సో ట్రెమర్స్ వల్ల ఎగ్జామ్స్ సరిగ్గా రాకపోతే, సరిగ్గా రైటింగ్ లేకపోతే మార్కులు తగ్గిపోతాయి. సో సరిగ్గా మందులు వాడి సరిగ్గా చేసుకుంటే మనం ట్రెమర్ చాలా వరకు తగ్గించి కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.